నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ దేశవ్యాప్తంగా కువైట్లోని మున్సిపాలిటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు. మంగాఫ్ ప్రాంతంలో జరిగిన సంఘటనలో అగ్ని ప్రమాదంలో మనం చూసుకుంటే 49 మంది ప్రవాసులు చనిపోయిన తర్వాత కువైట్లోని అన్ని భవనాలను తనిఖీలు చేస్తూ ఉన్నట్లు మున్సిపాలిటీ అధికారులు తెలిపారు. అలాగే అగ్నిమాపక విభాగం తెలిపిన వివరాల ప్రకారం కువైట్ లో గత 48 గంటల్లో జిలీబ్ ఆల్ సువైక్ మరియు మంగాఫ్, మహబుల్లా, ఖైతాన్ ప్రాంతాలలో తనిఖీలు నిర్వహించామని చెప్పి మున్సిపాలిటీ అధికారులు, అగ్నిమాపక శాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తే ఆ యొక్క తనిఖీలలో ఒక అపార్ట్మెంట్లలో పరిమితికి మించి ప్రవాసులు నివసిస్తూ ఉన్నారు. అలాగే వాళ్ళు నివసించే ప్రాంతాలు అపరిశుభ్రంగా ఉన్నాయని చెప్పి, చెత్తా చెదారం ఎక్కువగా ఉన్నాయని చెప్పి కేవలం 2 రోజుల్లోనే 568 టన్నుల చెత్తను మున్సిపాలిటీ తొలగించినట్లు ప్రకటించింది. అలాగే మంగాఫ్, జిలీబ్ ఆల్ సువైక్, మహబుల్లా, ఖైతాన్ ప్రాంతాలలో 225 అక్రమ భవనాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. అన్ని ఉల్లంఘనలు తొలగించే వరకు ప్రచార ప్రభుత్వ సంస్థల సహకారంతో ఈ యొక్క తనిఖీలు కొనసాగుతాయని చెప్పి, అలాగే ఈ యొక్క భవనాలకు విద్యుత్ తొలగించడం లేదా నిలిపివేయడం ద్వారా హెచ్చరికలు వారికి జారీ చేస్తూ ఉన్నామని చెప్పి, అలాగే హెచ్చరిక జారీ చేసిన తర్వాత కూడా విఫలమైన భవన యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన మేము చట్టపరమైన చర్యలు తీసుకుంటూ ఉన్నట్లు అధికారులు తెలిపారు. కాబట్టి కువైట్ లోని అపార్ట్మెంట్లలో నివసిస్తూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క అపార్ట్మెంట్లలో పరిస్థితి ఎలా ఉందని చెప్పి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.